ప్రధానమైనటువంటి ఆర్మీ అప్‌గ్రేడ్ అన్నది కీలకం. ఎంఆర్ఎస్ఏఎం రెజిమెంట్లు, ఎంపీఏటీజీఎం అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌ని క్లియర్ చేసింది ఇప్పుడు భారతదేశం. భారత సైన్యం కోసం ప్రధాన అప్‌గ్రేడ్ ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది. వైమానిక రక్షణ, యాంటీ ట్యాంక్ అట్లాగే కౌంటర్ డ్రోన్ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ కిందకి తీసుకొస్తున్నారు. 2 అదనపు ఎంఆర్ఎస్ఏఎం రెజిమెంట్లు, ఒక్కో దాని పరిధి 70 కిలోమీటర్లు. విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, హెలికాప్టర్లు లక్ష్యంగా చేసుకుంటే ఇవి కౌంటర్ యూఏవీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు సరిహద్దులు. డ్రోన్లు, తిరుగుతున్న మందుగుండు సామాగ్రి, గుంపు బెదిరింపుల్ని జామ్ చేసి న్యూట్రలైజ్ చేసేటటువంటి వ్యవస్థ పెడుతున్నారు. స్వదేశీ ఎంపీఏటీజీఎం 3వ జనరేషన్ ఏటీజీఎం పెడుతున్నారు, 4 కిలోమీటర్ల పరిధి. అట్లాగే ఐఐఆర్ శేఖర్తో ఫైర్ అండ్ ఫర్గెట్ విధానంలో కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. టాప్ అటాక్ సామర్థ్యాన్ని, మోడర్న్ ట్యాంకులు, ఈఆర్ఏ లాంటి వాటిని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం క్షిపణులతో లింక్ చేసి ఈడబ్ల్యూ ప్లస్ యాంటీ ఆర్మర్ సామర్థ్యం, ఆధునిక యుద్ధాలు ఆకి తగినటువంటి విధంగా మన ఆర్మీని సన్నద్ధం చేస్తున్నారు.